హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా. అన్ని శోధనలు, నీకు ఎన్ని శోధనలు వస్తున్నాయో జీవితంలో, ఒక మనుషుడు ఎన్ని రకాల శోధనలు పొందుతున్నాడో, శరీరధారిగా ఉన్న ప్రభు అన్ని శోధనలు ఎదుర్కొన్నాడండి. మనం ఓడిపోతున్నాం, కానీ ఆయన పాపమునకు చోటివ్వకుండా శోధన చేయించాడు. కారణం, ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఏమనుందండి బైబిల్లో? తప్పక. అదేంటో ఎలా చేసావంటే బైబిల్లోనే ఉంది కదండి, తొట్టిల్లుదురని. అందుకే పాపంలో పడిపోయాను అన్నాడు. పడిపోవటం వేరు, తొట్టిల్లటం వేరు. తొట్టిల్లటం బట్టి ఇట్టిట్ట అన్నాం అంతే, పడలేదు కింద, పడతబెట్టి కింద డబాలు పడిపోవటం. శోధనలో మనం కలవరపడతాం, శోధనలో మనం శోధించబడతాం, కానీ జయించే శక్తిని ప్రార్థనలో మనం పొందవచ్చు. యేసుప్రభు అదే చేశాడు. అన్ని విషయాలలో బైబిల్లో క్లియర్గా ఉంది. అన్ని విషయములలో మన బలహీనతల యందు మనతో సమానుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. సమస్త విషయములలో మనవలే శోధించబడ్డాడు. డబ్బు విషయం కానీ, గొప్పల విషయం కానీ, స్త్రీల విషయం కానీ, అన్ని రకాల శోధన ఆయనకి వచ్చింది, కానీ ఏ పాపమునకు చోటు ఇవ్వలేదు. అన్ని శోధనలు జయించగలిగాడు. ఆకలిగా ఉంటే సాతాను వచ్చి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. ఆకలిగా ఉన్నాడంటే ప్రభు, ఆయనకి ఆకలేసింది. ఆకలితో ఉన్నోడికి వాళ్ళు రోషంగా ఉంటాయి. ఏదైనా చెప్తే గబక్కన కోపం వస్తుంది మనకి. నువ్వు దేవుడు కుమారుడు అయితే రాళ్ళు రొట్టెగా చేసుకొని తినంటే చూసుకో, తింటున్నాను, తిని ఉండొచ్చు కావాలంటే. మనమైతే అదే చేస్తాం. ఆయన ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును, బ్రతుకును. రెండవదిగా సాతాను యేసుప్రభుడు ఒక శిఖరం మీద తీసుకెళ్ళి పట్టణాలన్నీ చూపించాడు. ఏంటండి, ఫ్లైట్లో దిగుతున్నప్పుడు మన హైదరాబాద్ ఎంత బాగుంటుందో తెలుసా? ఆ మురికి సందుల్లో ఉన్న కుప్పతొట్టులు అవి ఏం కనపడవు అక్కడికప్పుడు. ఆ సందులు, గొంతులు, మురుకులు, డర్టీ ప్లేసెస్, గుడిసెలు ఏం కనపడవు అక్కడ. అంతా ఎలా కనపడుతుంది? దగ్గగా మెరుస్తుంటాయి. అబ్బా, హైదరాబాద్ మెరిసిపోతుంది అనుకుంటాం. కిందకి దిగా తెలుస్తుంది మెరుస్తుందో కప్పు కొడుతుందో. సకల రాజ్యాలు చూపించాడంట. దగదగ మెరుస్తున్నాయి. ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు సిలువ ఎక్కక్కర్లేదు, రక్తం చిందించక్కర్లేదు, ఈ లోకాధికారి నేను, నాకు ఇవ్వబడింది, నేను నీ మనుషుడు, నువ్వు చేసిన మనుషుడు నాకు ఇచ్చేసాడు దాన్ని, అది నేను నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక మొక్కు అన్నాడు అంతే. ఏంటంటే మనమైతేనా ఒకసారి ఏంటి 4 సార్లు మొక్కుతానంటాడు. మీ దగ్గరికి ఎవరైనా 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నా కాళ్ళు మొక్కితే నీకు ఇస్తానంటే ఏం చేస్తారు చెప్పండి? 2 సార్లు మొక్కి 2 లక్షలు అంటాం. ఏంటండి, పోరా, నేను నా దేవుడైన యెహోవాకు తప్ప నేను ఎవరికి మొక్కను. అన్యాయంగా, అక్రమంగా, అడ్డదారులు వచ్చే డబ్బు నాకు అక్కర్లేదు అని చెప్పగలవా? అది శోధన చేయించడం అంటే. అన్యాయపు డబ్బు కోసం కకృతి పడేవాడు శోధనకు లోబడిపోతున్నాడండి. అన్యాయ మార్గాల్లో ఏదో సాధిద్దామనుకునే మనుషులు ఈ రోజున లోకంలో గొప్పవాళ్ళు అవుతున్నట్టు కనపడుతున్నారు, కానీ వారి జీవితంలో జీరోకి వెళ్తారు ఒక టైంలో. చూడండి, సాతాను నా వెనక్కి పో, నీ దేవుడైన యెహోవాకు తప్ప నేను ఎవరికి మొక్కనన్నాడు. నీ దేవుడైన యెహోవాను శోధించొద్దు. నా దేవుడు ఇస్తాడా లేదా అనే సందేహం నాకు లేదు. ఆయన మాట తప్పని వాడు, ఇస్తానంటే ఇస్తాడు, ఆయన చేసేది చేస్తాడు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడని స్థిరమైన నమ్మకం మనకు ఉండాలి. అన్నీ ఉంటే దేవుడు ఉన్నాడని, అన్నీ పోతే దేవుడు పోయాడని యోబు అనలేదండి. అన్నీ ఉన్నా పోయినా నా దేవుడు నమ్మదగిన వాడే, నా జీవితంలో ఏది చేసినా అది నా మేలు కొరకే అని నమ్మాడు. అలాంటి స్టెబిలిటీ, స్థిరత్వం అనేది ప్రార్థన చేసేవారికి ఉంటుందండి. మహారోదనతో
ప్రార్థనలు, యాచనలు చేశారు. ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 మంది కోసం మీరు విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు మీరు ఆధ్యాత్మిక జీవితంలో పెరుగుతుండగా, అక్కడ దానియేలు ప్రార్థన చూసిన, అక్కడ నెహెమ్యా ప్రార్థన చూసిన, అతడు కూర్చుండి ఏడ్చి తన పాపముల కొరకు, ఇంకా తన పితరుల పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాడు అన్నదండి. మీ తల్లిదండ్రుల దోషం మీ మీదకి రాకుండానట్లుగా, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, శపితమైన ఆత్మలు, దురాత్మశక్తి ప్రభావాలు, నీచమైన గుణాలు, దరిద్రం, జీన్స్ అంటారు చూడండి, నీచమైనటువంటి అలవాట్లు, ఆ స్వభావాలు మనకు తెలియకుండానే మన శరీరాల్లో ఉంటాయి. వాటి నుంచి మనం విడిపించబడాలంటే మనం మన కోసమో, వాటిని మనకి ఇచ్చినటువంటి మన పితరుల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మన దేశస్తుల కోసం, మన పొరుగు వారి కోసం మనం ప్రార్థన చేయాల్సింది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హృదయాలు తెరిచి నోరు విప్పి నీ సన్నిధిలో నీ బిడ్డలు చేయుచున్న ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించే దేవుడిగా నీవు ఉన్నందుకై వందనములయ్యా. అర్హత లేని వారి ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసే దేవుడిగా, పాపినైన నన్ను కరుణించమని గుండెలు బాదుకుంటూ సుఖరి చేసిన ప్రార్థన విని నీతిమంతులుగా తీర్చినట్లుగా, నీ రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినట్లుగా, నీతో కనెక్ట్ అయి నీతో సహవాసం పొంది రూపాంతరమవుతూ నీలో కొనసాగుటకు మాకు సహాయం చేయ. ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా, ఎడతెగక ప్రార్థించేవారిగా, విడువక ప్రార్థించేవారిగా, మా కంట తొడలు పరలోకములో వినబడినట్లుగా మొరపెట్టినట్లు ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించు నాయన. మాకు మంచి మాదిరిగా ఉన్న యేసయ్య, శరీరధారిగా ఉన్నన్ని దినములు మా జీవితకాలం అంతా 21 రోజు 40 రోజులు, 1 నెల 2 నెలలు కాదు, మా జీవితకాలం అంతా ఎడతెగక ప్రార్థించేవారిగా, ఎప్పుడూ నీతో సహవాసం కలిగిన వారిగా ఉండుటకు ప్రార్థనాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.